నమస్కారం, ఏడీబీ న్యూస్కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. పంట కొనుగోళ్లపై కదం తొక్కిన అన్నదాత. హలో రైతన్న చలో బోరజ్ పేరిట జాతీయ రహదారి దిగ్బంధనం. సీసీఐ నిబంధనలను ఎండగట్టిన మాజీ మంత్రి జోగురామన్న. అఖిలపక్షం నేతలు రైతుల ఇక్కట్లపై పట్టనట్లు వ్యవహరించడం పట్ల తీవ్ర ఆగ్రహం. బాలల హక్కుల పరిరక్షణలో ప్రతి ఒక్కరూ బాధ్యత వహించాలి. రాష్ట్ర చైల్డ్ కమిషన్ చైర్పర్సన్ సీతా దయాకర్ రెడ్డి సూచన. బాల్య వివాహాలు నమోదు కాకుండా ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశాలు. పిల్లలపై వేధింపుల పట్ల కఠినంగా వ్యవహరించాలని స్పష్టీకరణ. ఘనంగా ప్రపంచ మత్స్యకార దినోత్సవం. గంగాపుత్ర సంఘం ఆధ్వర్యంలో పట్టణ ప్రధాన వీధుల గుండా సాగిన ర్యాలీ. ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించిన అతిథులు. పంట కొనుగోళ్లలో అన్నదాతలు పడరాని పాట్లు పడుతుంటే స్థానిక ప్రజాప్రతినిధులు పట్టించుకోవడం లేదని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతుల సంక్షేమాన్ని విస్మరిస్తూ వారిని తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నాయని మాజీ మంత్రి జోగురామన్న అన్నారు. అఖిలపక్షం నేతృత్వంలో పిలుపునిచ్చిన హలో రైతన్న చలో బోరజ్ ధర్నాను శుక్రవారం నిర్వహించారు. రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొని జాతీయ రహదారి దిగ్బంధనంలో పాల్గొనగా ప్రభుత్వ విధానాలను నేతలు తీవ్రంగా ఖండించారు. పత్తి, సోయా పంట కొనుగోళ్లలో అనవసరమైన నిబంధనలు తీసుకువచ్చి రైతులను నట్టేట ముంచుతున్నా పట్టించుకున్న నాథుడు లేదని, రైతుకు న్యాయం చేయడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్థానిక ప్రజాప్రతినిధులు పూర్తిగా విఫలమయ్యారని మాజీ మంత్రి బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు జోగురామన్న మండిపడ్డారు. పంట కొనుగోళ్లలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ అఖిలపక్ష సమన్వయ కమిటీ ఆధ్వర్యంలో జిల్లా బోరజ్ వద్ద జాతీయ రహదారిని రైతులు దిగ్బంధించారు. బీఆర్ఎస్తో సహా అఖిలపక్ష రాజకీయ పార్టీలు, రైతు సంఘాల ఆధ్వర్యంలో తలపెట్టిన హలో రైతన్న చలో బోరజ్ ధర్నాలో మాజీ మంత్రి జోగురామన్న, అఖిలపక్ష రైతు సంఘాల నాయకులు, రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. జాతీయ రహదారిపై బైఠాయించి రాస్తారోకో చేపట్టడంతో ఇరువైపులా భారీగా వాహనాలు నిలిచిపోయాయి. రైతులతో కలిసి నేతలు రోడ్డుపై రొట్టెలు తిని వినూత్నంగా నిరసన వ్యక్తం చేశారు. డీఎస్పీ జీవన్ రెడ్డి నేతృత్వంలో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు పటిష్ట బందోబస్తు చర్యలు చేపట్టారు. వివిధ గ్రామాల నుండి రైతులు ఎడ్ల బండ్లపై తరలివచ్చి నిరసనలో భాగస్వామ్యులయ్యారు. ధర్నాలో నాయకులు దర్శనాల మల్లేష్, శ్రీనివాస్, బండి దత్తాత్రేయ, చారులత రాథోడ్, అన్నముల కిరణ్, పూసం సచిన్, లోకారి పోషెట్టి, విద్యగిరి నారాయణ, అలాల జై తదితరులు పాల్గొన్నారు. మన తొంగలు ఇక్కడ ఎమ్మెల్యే, ఎంపీ ఇప్పుడు ఢిల్లీకి పోయినారు అంటే ఇన్ని రోజులు, నెల రోజులు చేస్తున్నదంతా బీఆర్ఎస్ పార్టీ, అఖిల పక్షాలన్నీ రాజకీయం చేస్తూ ఉన్నాయి. రైతులందరూ నిజంగానే మంచిగా ఉన్నారు. ఎక్కడ రైతులకు ఇబ్బంది లేని చెప్పినటువంటి నిన్నగాక ముందు ప్రెస్ మీట్లో చెప్పిన దొంగ ఎమ్మెల్యే, రైతు ద్రోహి ఇయ్యాల ఢిల్లీకి పోయినావు. ఎందుకు ఢిల్లీకి పోయినావు? ఇలా ముఖ్యమంత్రుడు కలిసి డ్రామాలు చేస్తా ఉన్నావు. ఇన్ని రోజులు ముఖ్యమంత్రి, ఇన్ని రోజులు ఇక్కడ ఎమ్మెల్యే భూములు అమ్ముకోవటానికి రకరకాల వాటికేమో దోస్తాన చేస్తావు. ఇప్పుడు ముఖ్యమంత్రి ఇలా పోయిండు, ఎమ్మెల్యే, ఎంపీ ఇలా పోయిండు. దీన్ని బట్టి ఇలా రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం అయితే రైతులకు, పత్తి రైతులకు, సోయాబీన్ రైతులకు మోసం చేస్తూ ఉంది. కాబట్టి ఈ మోసాల్లో ఇప్పుడు సోయాబీన్ 7 కుంటలు నుంచి 10 కుంటలు కొట్టున్నా అంటే అది రైతుల విజయం. రైతులందరూ, అఖిల పక్షంతో పాటు రైతులందరూ కలిసినటువంటి విజయం. ఇలా పత్తి కూడా 12 కుంటలు కొట్టామని చెప్పారు, 13 కుంటలు కొనాలని చెప్పి మనం డిమాండ్ చేస్తా ఉన్నాం. దాంతో పాటు తేమతో సంబంధం లేకుండా ఈరోజు పత్తిని, సోయాబీన్ని
కొనుగోలు చేయాలని చెప్పి మనం డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇలా అమెరికా ట్రంప్కు తలొక్కి పత్తి మనకు వేరే దేశాల నుంచి రావాలంటే 11% ట్యాక్స్ ఉండే. మొన్న ఆగస్టు 19 తారీఖు నుంచి డిసెంబర్ 31 తారీఖు వరకు ఇలా నరేంద్ర మోడీ గారు 0% చేసిండు. 11% సుంకం ఉంటే మన దగ్గరికి రావాలంటే అమెరికా పత్తి మరి మైంగా అయ్యేది, కొనలేకపోతుండే. ఇలా మన పత్తినేమో బయట దేశాలకు పంపకుండా విదేశాల నుంచి పత్తి తెప్పించి విదేశాలకు రావాలంటే మనకు దేశానికి రావాలంటే 11% సుంకం ఉండే దాన్ని 0 చేసిండు. ఈ నరేంద్ర మోడీ ఇట్లా చేస్తే ఈ ఎంపీ ఈ ఎమ్మెల్యే గడ్డి దిక్కుతున్నారా? ఏం చేస్తున్నారా? ఏం చేస్తున్నారు? కూడా నగేష్ గారు అప్పటిదాకా ఢిల్లీలో అక్కడనే వండుకుంది. నరేంద్ర మోడీ కాళ్ళు మొక్కుతారా, ఇంకేం మొక్కుతారో మొక్కండి. కానీ గతంలో ఎన్నడూ లేని విధంగా ఈరోజు కొత్త షరతులు పెట్టి ఈ రైతులు ఈ రకంగా కష్టపెడితే ఇప్పుడు బేలా మండలంలో కోర్పనపై అమ్ముకుంటున్నారు. మన జైనతు బోరజ్ మండలంలో పాల కొడకు అమ్ముతున్నారు. మనం మహారాష్ట్ర పత్తి ఇంత ముందు మన రాష్ట్రానికి వచ్చింది, మీకు తెలుసు కదా. కేసీఆర్ గారు ఉన్నప్పుడు మహారాష్ట్ర పత్తి ఇక్కడికి వచ్చింది, మహారాష్ట్ర సోయాబీన్ ఇక్కడికి వచ్చింది, మహారాష్ట్ర జొన్నలు ఇక్కడికి వచ్చింది. ఇప్పుడు మనైపోతున్నాయంటే ఈ నరేంద్ర మోడీ ఈ రేవంత్ రెడ్డి బడే పై చోటే పై మిలికే కాస్తకారం లూట్ రై. అందుకొరకే మనమందరం కూడా ఈ రకంగా కలిసి కట్టుకుందాం. ఈ సందర్భంగా మాజీ మంత్రి జోగురామన్న మాట్లాడుతూ సీసీఐ నిబంధనలను తొలగించాలని 7 క్వింటాళ్ల పత్తి పరిమితిని తీసివేయాలని డిమాండ్ చేశారు. కపాస్ కిసాన్ యాప్ను వెంటనే రద్దు చేయాలన్నారు. సీసీఐ నిబంధనల కారణంగా రైతులు పడరాని పాట్లు పడుతున్నప్పటికీ స్థానిక ఎమ్మెల్యే ఎంపీ పట్టనట్టు వ్యవహరిస్తున్నారని అన్నారు. నెల రోజుల పాటు రైతులకు ఇబ్బంది లేదని మాయమాటలు చెప్పిన స్థానిక ఎమ్మెల్యే రైతుల నుండి వస్తున్న వ్యతిరేకతతో సీఎం రేవంత్ రెడ్డితో కలిసి ఢిల్లీకి వెళ్లి మంత్రులను ఎందుకు కలుస్తున్నారని ప్రశ్నించారు. రైతులతో రాజకీయం చేస్తున్నారా అంటూ తమపై విమర్శలు చేయడమే ఎంపీ ఎమ్మెల్యే పనిగా పెట్టుకున్నారని మండిపడ్డారు. ఇప్పటికైనా రైతులు ఇబ్బందులను పరిష్కరించే దిశగా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని, లేని పక్షంలో ఆందోళనలను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. రైతులను మోసం చేస్తా ఉన్నారు కాబట్టి కొత్త ఆంక్షలు తీసుకొచ్చి కేంద్రం రాష్ట్రం ఈరోజు రైతులను నడ్డివిరుస్తూ ఉందని చెప్పి దాని నిరసనగా ఈరోజు నరేంద్ర మోడీ గారికి మేము ఒక్కటే హెచ్చరిక చేస్తూ ఉన్నాం. 11% దిగుమతికి సుంకం ఉంటే 11% సుంకాన్ని ఎందుకు ఎత్తివేసినావు, దాన్ని తిరిగి 11% సుంకాన్ని పెట్టాలని చెప్పి ఒకటి. ఈరోజు సంవత్సరం కొత్త ఆంక్షలు ఏంటంటే కపాస్ కిసాన్ యాప్ను పెట్టడం. దానివల్ల తేమతో సంబంధం లేకుండా గతంలో కొన్నారు, తేమతో సంబంధం లేకుండా పత్తిని సోయాబీన్ని కొనుగోలు చేయాలని చెప్పి వేలి ముద్రలు కూడా కొత్త తీసుకొచ్చిండ్రు. వేలి ముద్రలు కూడా తీసేయాలని చెప్పి తేమతో సంబంధం లేకుండా కపాస్ కిసాన్ యాప్ తీసివేయాలని చెప్పి అట్లనే అయితే 11% సుంకాన్ని 0 చేసినావో దాన్ని మరలా 11% సుంకం పెట్టాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అందుకొరకే ఈరోజు ఇప్పుడు ఈ లోకల్గా ఉన్నటువంటి ఎమ్మెల్యే ఎంపీ ఇయ్యలపై మాట్లాడుతూ ఉన్నారు. వాళ్ళకు సవాల్ చేస్తున్నాం, మీరు ఆదిలాబాద్ జిల్లాలో తిరగలేరని చెప్పి పార్లమెంట్ సభ్యుని ఎమ్మెల్యేని కూడా హెచ్చరిక చేస్తారు. పిల్లలకు రక్షణ, విద్య, ఆరోగ్యం, గౌరవంతో జీవించే హక్కులు ఉన్నాయని, వారి హక్కులను కాపాడడంలో ప్రభుత్వం మాత్రమే కాకుండా సమాజం మొత్తం పాలు పంచుకోవాల్సిన బాధ్యత ఉందని చైల్డ్ కమిషన్ చైర్పర్సన్ సీతా దయాకర్ రెడ్డి స్పష్టం చేశారు. శుక్రవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాల అధికారులతో ఆమె సమీక్షా సమావేశం నిర్వహించి విస్తృత సూచనలు చేశారు. బాలల రక్షణ, భద్రత, విద్య, ఆరోగ్యం, సంక్షేమ కార్యక్రమాల అమలులో ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని రాష్ట్ర బాలల హక్కుల కమిషన్ చైర్పర్సన్ సీతా దయాకర్ రెడ్డి తెలిపారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాల బాలల భద్రత, బాల్య వివాహాల నియంత్రణ, ఫోక్సో చట్టం అమలు, చైల్డ్ ప్రొటెక్షన్ వ్యవస్థపై అధికారులతో ఆమె సమీక్షా సమావేశం నిర్వహించారు. అంతకుముందు జిల్లా కలెక్టర్ రాజర్షిష కమిషన్ చైర్పర్సన్కు సాదరంగా స్వాగతం పలికారు. అనంతరం కమిషన్ చైర్పర్సన్తో పాటు సభ్యులను శాలువా, జ్ఞాపికలతో సత్కరించారు. కార్యక్రమంలో నిర్మల్ జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్, ఇన్ఛార్జ్ జిల్లా సంక్షేమాధికారి ఫయాజ్ అహ్మద్, కమిషన్ సభ్యులు వందన గౌడ్, అపర్ణ, సరిత, ప్రేమలత, వచన్ కుమార్, ఆదిలాబాద్ నిర్మల్ ఏఎస్పీలు సురేందర్ రావు,
అవినాష్ కుమార్, జిల్లా సంక్షేమాధికారి మిల్కా, డిఎండ్హెచ్ఓ రాథోడ్ నరేందర్, నిర్మల్ డిఈఓ భోజన్న తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కమిషన్ చైర్పర్సన్ మాట్లాడుతూ పిల్లలకు రక్షణ, విద్య, ఆరోగ్యం, గౌరవంతో జీవించే హక్కులు ఉన్నాయని, వారి హక్కులను కాపాడడంలో ప్రభుత్వం మాత్రమే కాకుండా సమాజం మొత్తం పాలుపంచుకోవాల్సిన బాధ్యత ఉందని స్పష్టం చేశారు. జిల్లాలో ఇప్పటికీ బాల్య వివాహాలు నమోదవడం ఆందోళనకరమని, వాటి గురించి సమాచారం వచ్చిన వెంటనే తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. గ్రామ స్థాయిలో పర్యవేక్షణ బలోపేతం చేయాలని, బాల్య వివాహ నిరోధక చట్టాన్ని కఠినంగా అమలు చేయాలని సూచించారు. హాస్టల్లో, ఆశ్రమాలు, పాఠశాలల్లో పిల్లలపై వేధింపులు, దుర్వినియోగం, నిర్లక్ష్యంపై జీరో టాలరెన్స్ విధానంతో వ్యవహరించాలని సూచించారు. స్మార్ట్ ఫోన్లు, సోషల్ మీడియా వినియోగం పెరిగిన నేపథ్యంలో పిల్లలు సైబర్ మోసాలు, అనారోగ్యకర ఆన్లైన్ గేమ్స్ ప్రభావానికి గురవుతున్నారని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు పిల్లల ఆన్లైన్ ప్రవర్తనను గమనించాలని, వారు ఏ యాప్స్ వాడుతున్నారు, ఎవరితో మాట్లాడుతున్నారు అనే అంశాలపై అవగాహన తప్పనిసరని సూచించారు. బాలల అత్యవసర సమస్యల పరిష్కారానికి చైల్డ్ లైన్ 1098 సేవలను ప్రజలు విస్తృతంగా వినియోగించుకోవాలని కోరారు. 0 to 18 వరకు పిల్లల కోసం చైల్డ్ రైట్స్ కమిటీ. సో ఇఫ్ we have any, we'll have go through all what is not valid, everything will write to your collector. మీకు కూడా ఒక ఓపెన్ ఉంది. If you have any problems, you can tell your collector, you can write to us, anything you wish. మేమేమైనా చేయగలిగేది ఉంటే మీరు డెఫినెట్లీ డూ ఫర్ యూ పీపుల్, బికాజ్ మీరందరూ కూడా ఆ పిల్లల కోసం పనిచేసినప్పుడు ఇట్ ఈస్ అవర్ డ్యూటీ టు లుక్ ఆఫ్టర్ యూ పీపుల్ ఆల్సో. But when there are people like this working for you, working with you, you're working hand in hand with them, it's okay. But ఏదన్నా కానీ కలెక్టర్ కూడా I'm giving an open this thing. If you need something, I don't think you need, you're more approachable to the CM than us. But if you have anything like that, if you want to let us know something different from all these your problems, really we are very happy to do it for you. సాత్నాల ప్రాజెక్టు నుండి కెనాల్ ద్వారా విడుదలయ్యే నీటిని వృధా పోనివ్వకుండా సాగుకు వాడుకోవాలని ఎమ్మెల్యే పాయల్ శంకర్ రైతులకు సూచించారు. జిల్లాలోని సాత్నాల మండలంలోని సాత్నాల ప్రాజెక్టుకు గతంలో లెఫ్ట్, రైట్ కెనాల్లకు లీకేజీ కారణంగా సాగునీరు అందక రైతులు ఇబ్బంది పడుతుండగా ఇటీవల కెనాల్లకు మరమ్మతులు చేపట్టారు. ఈ నేపథ్యంలో శుక్రవారం సాగునీరును ఎమ్మెల్యే విడుదల చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గతంలో లీకేజీ కారణంగా సాగునీరుని సరిగ్గా రైతులు ఉపయోగించుకోలేకపోయారని, ఇప్పుడు పూర్తి స్థాయిలో సాగునీటి కోసం మరమ్మతు చేపట్టి నీటి విడుదల చేయడం జరిగిందన్నారు. ప్రాజెక్టుకు దిగువలో ఉన్న రైతులు నీటిని వృధా చేయకుండా సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ప్రాజెక్టు గేటు, ఎలక్ట్రికల్, డ్రిప్ కోసం 16 కోట్లతో ప్రతిపాదనలు పంపడం జరిగిందన్నారు. సాత్నాల ప్రాజెక్టు నుండి ఈరోజు లెఫ్ట్ అండ్ రైట్ అంతకుముందు కొంత లీకేజ్ నీళ్లతోని రైతులు పంటలు వినియోగించుకునేటటువంటి పరిస్థితి ఉంది. పూర్తి స్థాయిలో ఈరోజు నీటిని విడుదల చేయడం జరిగింది. దిగువన ఉన్నటువంటి ప్రాజెక్టు కింద ఉన్నటువంటి రైతులందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, ఎక్కడ కూడా నీరు వృధా కాకుండా ఆ యొక్క నీటిని పంటలకు వినియోగించుకోవాల్సిందిగా. మరి అదేవిధంగా ఇప్పటి వరకు సాత్నాలకు సంబంధించినటువంటి బండ్ కావచ్చు, మరి అదేవిధంగా మిగతా స్పిల్వే గేటు, మిగతా ఎలక్ట్రిక్ కొరకు, అదేవిధంగా ఈ రిపేర్ల కొరకు సాత్నాల ప్రాజెక్టు కింద ఉన్నటువంటి ఈ యొక్క కింది రైతులందరికీ డ్రిప్ పెట్టుకునేటటువంటి రైతులకు డ్రిప్ కొరకు దాదాపు 16 కోట్ల రూపాయలతో ఇప్పటికే ప్రతిపాదన పంపడం జరిగింది. మరి అదేవిధంగా ఇంకో కొత్త ఆలోచన కూడా, గతంలో కేవలం ఎలక్ట్రిసిటీ కరెంటుకు సంబంధించింది బోర్లకు, బావులకు మాత్రమే ప్రభుత్వం అనుమతిస్తుండే రైతులకు కరెంటు పెట్టుకోవడానికి, మోటార్లు పెట్టుకోవడానికి. నేను మొన్న ప్రభుత్వంతో విజ్ఞప్తి చేసిన కారణంగా ఇప్పటికే కాప్రి అనే విలేజ్ కు కెనాల్ నుండి అదేవిధంగా మిగతా వేస్టేజ్ వాటర్ ఎక్కడైతే మిగతా వాగులలో పోతుందో ఆ నీరును కూడా ఉపయోగించుకునే విధంగా అనుమతి వచ్చింది. దానికి కరెంట్ డిపార్ట్మెంట్ కూడా ఇప్పటికే కరెంటు మోటార్లకు కనెక్షన్ కూడా ఇస్తూ ఉన్నది. ఎక్కడైతే కెనాల్ ద్వారా ఆ యొక్క చేన్లలో నీళ్లు వారేటటువంటి పరిస్థితి ఉండదు, వాళ్ళు ఎవరైనా మోటార్లు పెట్టుకోవాలనుకుంటే కూడా సంబంధిత ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కు దరఖాస్తు పెట్టుకుంటే వాళ్ళు అనుమతిస్తారు. ఆ రకంగా దరఖాస్తు చేసుకోవాల్సిందిగా రైతులకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. మిగతా కొన్ని అక్కడక్కడ రిపేర్ల గురించి కూడా చెప్పడం జరిగింది. ఆ యొక్క రిపేర్ల ప్రతిపాదనలు కూడా పంపేటటువంటి ప్రయత్నం చేస్తాను. ఇప్పటికే కొన్ని మంజూరైన. ముఖ్యంగా రైతులకు ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తున్నాం, నీటిని వృధా చేయకుండా, మన ఏ పంటలకైతే నీటిని కొన్ని సందర్భాల్లో రైతులు రాత్రిపూట కొంత నీరు వృధా అవుతున్నట్టు సమాచారం వస్తున్నది. కాబట్టి ఆ రకంగా వృధా కాకుండా
పంటలకు నీరుని వాడుకోవాల్సిందిగా రైతులందరికీ విజ్ఞప్తి. ప్రపంచ మత్స్యకార దినోత్సవం సందర్భంగా గంగాపుత్ర సంఘం ఆధ్వర్యంలో వేడుకలను ఘనంగా నిర్వహించారు. స్థానిక సంఘ భవనం నుండి ప్రధాన వీధుల గుండా ర్యాలీ చేపట్టగా గంగాపుత్రులు ర్యాలీలో ఉత్సాహంగా పాల్గొన్నారు. ప్రపంచ మత్స్యకార దినోత్సవాన్ని గంగాపుత్ర సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం ఘనంగా నిర్వహించారు. స్థానిక శివాలయం వద్ద గల సంఘ భవనం నుండి ర్యాలీని చేపట్టారు. ర్యాలీలో వల, చేపలు పట్టే సామాగ్రిని ప్రదర్శిస్తూ ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో గంగాపుత్ర సంఘం అధ్యక్షులు ఎల్లుల భోజన్న, ప్రధాన కార్యదర్శి మేకల అశోక్, గంగాపుత్రులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మత్స్యశాఖ ఏడీ భాస్కర్ మాట్లాడుతూ మత్స్యకారుల కోసం ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అధికారికంగా మత్స్యకార దినోత్సవం నిర్వహించడం జరుగుతుందన్నారు. ఇందులో మత్స్యకారుల కోసం ప్రభుత్వం అందిస్తున్న ఫలాల గురించి తెలియజేస్తామని, వాటిని తెలుసుకుంటూ వినియోగించుకోవాలని కోరారు. చేపలు తినడం ద్వారా ఆరోగ్యంతో పాటు గంగాపుత్రులకు జీవన ఉపాధి కూడా లభిస్తుందని సంఘం అధ్యక్షుడు భోజన్న తెలిపారు. పథకాలను గంగాపుత్రులు సద్వినియోగం చేసుకుంటూ ఆర్థిక ప్రగతి సాధించాలని సూచించారు. గంగాపుత్రుల ఐక్యత, గంగాపుత్రుల ఐక్యత. అధికారికంగా ప్రపంచ మత్స్యకారుల శుభాకాంక్షలు. ఇది మత్స్యోత్సవం అనేది ఏంటంటే మనం చేసుకుంటున్నాం ఎవరి ఇయర్. ఎందుకంటే మత్స్యకారులు లాస్ట్ ఇయర్కి ఈ ఇయర్కి ఏమైనా మనకి ఇంప్రూవ్ ఉందా అది మనం కొంచెం కానుంది. ఫ్యూచర్లో ఏంటంటే ప్రపంచం అనేది ప్రపంచం మొత్తం మనం ఉపయోగిస్తున్నాం కాబట్టి ఫ్యూచర్లో ఏంటంటే మత్స్యకారులందరూ ఈ స్కీమ్స్ మీద బాగా అవగాహన ఉండాలని నేను చేస్తున్నాను. ఇప్పుడు కాసేపు బ్రేక్ తీసుకుందాం. చూస్తూనే ఉండండి ఏడీబీ న్యూస్. మనీష్ షాపింగ్ మాల్ ఆదిలాబాద్ గత 20 సంవత్సరాలుగా నిర్మల్, ఖానాపూర్ లో ప్రజాదరణ పొందుతూ మరొక బ్రాంచ్ ఇప్పుడు మన ఆదిలాబాద్ లో నూతనంగా మనీష్ షాపింగ్ మాల్ ను ప్రారంభించుటకు సంతోషిస్తున్నాం. షాపింగ్ అంటే మహానగరాలకు వెళ్లే అవసరం లేకుండా ఇప్పుడు మన ఆదిలాబాద్ లోనే మనీష్ షాపింగ్ మాల్ లో అన్ని రకాల పట్టు, ఫ్యాన్సీ, ధర్మవరం, పోచంపల్లి, పుప్పాడ, బెనారస్, కాటన్ శారీస్, సింథటిక్ శారీస్ మా వద్ద లభించును. రోజు రోజుకు కొత్తదనం, ప్రతి వేడుకలో కోలాహలం. చిన్న పిల్లల నుండి అమ్మమ్మల వరకు, సంప్రదాయం నుండి ట్రెండీ ఫ్యాషన్ వరకు కుటుంబ సమేతంగా షాపింగ్ చేసే ఏకైక వస్త్ర ప్రపంచం మనీష్ షాపింగ్ మాల్. శుభకార్యాలకు శుభారంభం పలుకుతూ, నమ్మకానికి, నాణ్యతకు, తగ్గింపు ధరలకు ప్రాధాన్యతనిస్తూ హోల్సేల్ ధరలకి అందిస్తోంది మనీష్ షాపింగ్ మాల్. ప్రత్యేకమైన పట్టు చీరలు, పెళ్లి పట్టు చీరలు, షూటింగ్స్ అండ్ షర్టింగ్స్, డ్రెస్ మెటీరియల్స్. ప్రతి ఫ్యాషన్ లో కొత్తదనం, నేటి తరానికి రేపటి ఫ్యాషన్ బహుమానం. ఎవరు అందించలేని తగ్గింపు ధరలు, ఇంకెక్కడా ఇవ్వలేని తగ్గింపు ధరలు మన మనీష్ షాపింగ్ మాల్ లో. లేడీస్ కోసం మా వద్ద జరారా, గరారా, లాంగ్ లెంత్ ఫ్రాక్స్, 3-piece సెట్స్, లంగావోణీస్, 9 గజాల కోకలు మరియు అన్ని రకాల మహిళా వస్త్రాలు లభించును. మెన్స్ కోసం పెళ్లిళ్లకు సంబంధించిన షర్వాణీస్, కుర్తాలు, బ్లేజర్స్, మోడీ సూట్స్ తో పాటు బ్రాండెడ్ జీన్ ప్యాంట్స్, టీ-షర్ట్స్, షర్ట్స్. కిడ్స్ కోసం ఫ్యాన్సీ షర్ట్స్, బ్లేజర్స్, మోడీ కోట్స్, ఎథ్నిక్స్ లభించును. మనీష్ షాపింగ్ మాల్ లో అప్ టు 50% డిస్కౌంట్ తో పాటు గిఫ్ట్స్ అందించబడును. మా అడ్రస్ గణేష్ థియేటర్ ఎదురుగా, సినిమా రోడ్, ఆదిలాబాద్. ఫోన్ నంబర్స్ 703-6649-060 9490628550 and 9704571600. గంగా భవానీ హాస్పిటల్ ఆర్షములలు, పైల్స్, ఫిస్టులా, భగింద్రం, రక్తములలు గురించి ఎవరికి చెప్పలేక, ఎవరికి చూపించుకోవాలో తెలియక బాధపడుతున్నారా? ఇంకా ఆ భయం అక్కర్లేదు. ఇప్పుడు తెలంగాణ జిల్లాల్లో మొట్టమొదటి ఏకైక ఆర్షములలు, పైల్స్, ఫిస్టులా స్పెషాలిటీ ఆసుపత్రి గంగా భవానీ హాస్పిటల్ మన నిజామాబాద్ యందు డాక్టర్ గోవిందరావు గారి నేతృత్వంలో వైద్య రంగంలోని అత్యంత ఆధునిక సాంకేతిక పరికరాలతో అన్ని అధునాతన సౌకర్యాలతో నడపబడుతున్న హాస్పిటల్ గంగా భవానీ హాస్పిటల్. ఆర్షములలు, ఫిస్టులా ఆపరేషన్ చేసుకుంటే మరలా వస్తాయని నాటు వైద్యం చేయించుకోవాల్సిన అవసరం లేదు. నాటు వైద్యం చేసుకుంటే
చాలా రకాల సమస్యలతో బాధపడవలసి వస్తుంది. కాబట్టి ఇప్పుడు మన నిజామాబాద్లో డాక్టర్ గోవిందరావు ఎంఎస్ కొలరెక్టల్ సర్జన్ చేసి ప్రత్యేక శిక్షణకు ముంబై, బ్యాంకాక్, మలేషియా మొదలగు దేశ విదేశాల్లో పూర్తి శిక్షణ పొంది ఇప్పుడు మన నిజామాబాద్లో ఆర్షమొలలు, పైల్స్, ఫిస్టులా, ఫిషర్స్ మొదలగు సమస్యలకు అత్యాధునిక పరికరాలతో చికిత్స చేయబడును. స్టాప్లర్ ద్వారా ఆర్షమొలలకు చికిత్స చేసి ఒక్క రోజులో నొప్పి లేకుండా ఇంటికి పంపించబడును. ఫిస్టులాకు పూర్తి అత్యాధునిక లేజర్, లాప్రోస్కోపీ ద్వారా చికిత్స చేసి నయం చేయబడును. అంకిత భావం, సేవా దృక్పథం గల సిబ్బంది, ఆర్షములకు ప్రత్యేక మిషన్ ద్వారా చికిత్స మరియు ఎలాంటి కుట్లు లేకుండా చికిత్స చేయబడును. వివరాలకే సంప్రదించండి డాక్టర్ గోవిందరావు, గంగా భవానీ హాస్పిటల్, జిల్లా కోర్టు ఎదురుగా, ఖలీల్వాడి, నిజామాబాద్. సెల్ 8985330330, ఫోన్ 08462223341. తిరిగి వార్తల్లోకి స్వాగతం. ఇటీవల రాష్ట్రపతి చేతుల మీదుగా ప్రతిష్టాత్మక అవార్డును స్వీకరించిన కలెక్టర్ రాజర్షి షాకు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. వివిధ సంఘాలు, ఉద్యోగ సంఘాల ప్రతినిధుల ఆధ్వర్యంలో కలెక్టర్ను ఘనంగా సత్కరించి ఆయన పనితీరు పట్ల ప్రశంసలు కురిపిస్తున్నారు. జల సంరక్షణలో చేసిన కృషికి గుర్తింపుగా ఇటీవల జిల్లా కలెక్టర్ రాజర్షి షా రాష్ట్రపతి చేతుల మీదుగా ప్రతిష్టాత్మక పురస్కారం అందుకున్న నేపథ్యంలో ఆయనకు పలువురు అభినందనలు తెలియజేస్తున్నారు. సనాతన హిందూ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో వేద పండితులు సంతోష్ శర్మ బృందం మంత్రోచ్చారణల నడుమ కలెక్టర్కు ఆశీర్వచనాలు అందించారు. అనంతరం ఆయన్ను శాలువాలతో సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు. జిల్లా అభివృద్ధిలో ఎటువంటి ఆటంకాలు కలగవద్దని కోరుకుంటూ కలెక్టర్కు వేద పండితులతో ఆశీర్వచనాలు అందించినట్లు సమితి అధ్యక్షులు ప్రమోద్ ఖత్రి తెలిపారు. అభివృద్ధికి కృషి చేసే కలెక్టర్ దొరకడం జిల్లా వాసుల అదృష్టమని పేర్కొన్నారు. కార్యక్రమంలో సనాతన హిందూ ఉత్సవ సమితి గౌరవ అధ్యక్షుడు బండారి మామన్, కోశాధికారి రేణికుంట రవీందర్, కార్యనిర్వాహక కార్యదర్శి కందుల రవీందర్, సంతోష్ అగర్వాల్, దశరథ్, సంధ్యారాణి తదితరులు పాల్గొన్నారు. మరోవైపు డాక్టర్ హెచ్వి వజయ్ సేవా సమితి ఆధ్వర్యంలో కలెక్టర్ను కలిసి శాలువాలతో సత్కరించి అభినందనలు తెలియజేశారు. కార్యక్రమంలో సమితి అధ్యక్షులు డాక్టర్ ప్రఫుల్ వజయ్, బండారి దేవన్న, అన్నదానం జగదీశ్వర్, అల్లూరి వెంకటరెడ్డి, మంద అశోక్, అఫ్సర్ ఖాన్ తదితరులు పాల్గొన్నారు. ఇదిలా ఉంటే తెలంగాణ వైద్య ప్రజారోగ్య ఉద్యోగుల సంఘం H1 ఆధ్వర్యంలో కలెక్టర్ను శాలువాలతో సత్కరించి అభినందనలు తెలియజేశారు. సంఘం ప్రధాన కార్యదర్శి అల్లాడి రఘురామరావు, మాజీ అధ్యక్షులు బండారి కృష్ణ, వెంకటరమణ, నవీద్, మోసిన్, దేవిదాస్, దయాకర్, సచిన్, వివేక్ తదితరులు పాల్గొన్నారు. బాలల హక్కులపై ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా అవగాహన కలిగి ఉండాలని చైల్డ్ కమిషన్ చైర్పర్సన్ కొత్తకోట సీతా దయాకర్ రెడ్డి అన్నారు. శుక్రవారం అర్బన్ KGBVని ఆమె సందర్శించి విద్యార్థులతో మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం హక్కుల గురించి తెలియజేశారు. బాలల హక్కులను తెలియజేస్తూ వారికి సంపూర్ణ అవగాహన కల్పించే దిశగా చర్యలు తీసుకుంటున్నట్లు తెలంగాణ రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ చైర్పర్సన్ కొత్తకోట సీతా దయాకర్ రెడ్డి అన్నారు. శుక్రవారం అర్బన్ KGBVని ఆమె సందర్శించి విద్యార్థులతో మాట్లాడి సమస్యలను తెలుసుకున్నారు. అనంతరం హక్కుల గురించి తెలియజేశారు. అనంతరం CPRపై అవగాహన కల్పించేలా డెమో నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు చేసిన నృత్యాలు ఆకట్టుకున్నాయి. షూర్ NGO ఆధ్వర్యంలో బాలల హక్కులపై ప్రతిజ్ఞ చేయించి అతిథులను సత్కరించారు. ఈ కార్యక్రమంలో కమిషన్ సభ్యురాలు కంచర్ల వందన గౌడ్, బండి అపర్ణ, గోగర్ల సరిత, ప్రేమలత అగర్వాల్, వచన్ కుమార్, KGBV స్పెషల్ ఆఫీసర్ విద్యార్థులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ చైర్పర్సన్ కొత్తకోట సీతా దయాకర్ రెడ్డి మాట్లాడుతూ బాలలు క్షేత్రస్థాయిలో ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తించేందుకు పర్యటిస్తున్నట్లు తెలిపారు. బాలికలు అన్ని రంగాల్లో ముందుండాలని, ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేయాలని సూచించారు. బాలికలు చదువుపై దృష్టి సారించి ఉన్నతంగా ఎదగాలని ఆకాంక్షించారు. హక్కులు, చట్టాల గురించి ఖచ్చితంగా తెలుసుకోవాలని, సమస్యలను నిర్భయంగా తెలియచేయాలని సూచించారు. జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో పట్టణంలోని లిటిల్ ఫ్లవర్ హై స్కూల్లో శుక్రవారం మండల స్థాయి చెకుముకి సైన్స్ సంబరాలను నిర్వహించారు. కార్యక్రమం ముఖ్య అతిథిగా MEO సోమయ్య హాజరై విద్యార్థులకు దిశానిర్దేశం చేశారు. విద్యార్థులు శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించుకుంటూ ఉన్నత లక్ష్యాలను సాధించే దిశగా ముందుకు సాగాలని MEO సోమయ్య సూచించారు. పట్టణంలోని లిటిల్ ఫ్లవర్ హై స్కూల్లో శుక్రవారం మండల స్థాయి చెకుముకి సైన్స్ సంబరాలను నిర్వహించారు. కార్యక్రమం ముఖ్య అతిథిగా MEO హాజరై విద్యార్థులకు పలు సూచనలు చేశారు. విద్యార్థులు ఆసక్తిగా పరీక్షలో పాల్గొని తమ ప్రతిభను కనబరిచారు. అనంతరం చెకుముకి సైన్స్ సంబరాలకు సంబంధించిన కరపత్రాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా MEO సోమయ్య మాట్లాడుతూ సైన్స్ పట్ల ఆసక్తిని పెంపొందించుకుంటూ శాస్త్రీయ దృక్పథంతో విద్యార్థులు ఎదిగినట్లయితే ఉన్నత స్థానాలకు చేరుకుంటారని అన్నారు. ఈ కార్యక్రమంలో TUTF రాష్ట్ర అధ్యక్షులు లచ్చిరామ్, ASO గోవర్ధన్,
జన విజ్ఞాన వేదిక రాష్ట్ర కార్యదర్శి నూతుల రవీందర్, జిల్లా అధ్యక్షులు దండనాయక్ ఉమాకాంత్, లిటిల్ ఫ్లవర్ కరస్పాండెంట్ దేవేందర్ పటాస్కర్ తదితరులు పాల్గొన్నారు. ఈ నెల 23న పట్టణంలోని విఎన్ఆర్ అకాడమీలో తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అండర్-23 జిల్లా స్థాయి క్రికెట్ పోటీలను నిర్వహించడం జరుగుతుందని టీసీఏ రాష్ట్ర కమిటీ సభ్యురాలు చిట్యాల సుహాసిని రెడ్డి తెలిపారు. శుక్రవారం కైలాస్ నగర్లోని ఆమె నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో క్రికెట్ పోటీలు జరగనున్నాయన్నారు. జిల్లా స్థాయిలో ఎంపికైన క్రీడాకారులకు జోనల్, రాష్ట్ర స్థాయికి ఎంపిక చేస్తామన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పంట కొనుగోళ్లపై కదం తొక్కిన అన్నదాత. హలో రైతన్న చలో బోరజ్ పేరిట జాతీయ రహదారి దిగ్బంధనం. సీసీఐ నిబంధనలను ఎండగట్టిన మాజీ మంత్రి జోగురామన్న, అఖిలపక్షం నేతలు రైతుల ఇక్కట్లపై పట్టనట్లు వ్యవహరించడం పట్ల తీవ్ర ఆగ్రహం. బాలల హక్కుల పరిరక్షణలో ప్రతి ఒక్కరూ బాధ్యత వహించాలి. రాష్ట్ర చైల్డ్ కమిషన్ చైర్పర్సన్ సీతా దయాకర్ రెడ్డి సూచన. బాల్య వివాహాలు నమోదు కాకుండా ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశాలు. పిల్లలపై వేధింపుల పట్ల కఠినంగా వ్యవహరించాలని స్పష్టీకరణ. ఘనంగా ప్రపంచ మత్స్యకార దినోత్సవం. గంగాపుత్ర సంఘం ఆధ్వర్యంలో పట్టణ ప్రధాన వీధుల గుండా సాగిన ర్యాలీ. ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించిన అతిథులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.